క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 84వ కీర్తన 10వ వచనం. నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడి వాక్యం నిలిచిన గాక. ఆమె అవునండి, భక్తుడికి ఏది ఇష్టం అంటే దేవుడి మందిర ద్వారం ఎదుట ఉండుట ఇష్టమంట. మరి నీకు ఈరోజు ఏమి ఇష్టపడుతున్నావు? ఆదివారం దేవుడి మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నావా? దేవునితో సమయం కేటాయించడానికి ఇష్టపడుతున్నావా? లేదా నీకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడుతున్నావా? లోకంలో సమయం గడపడానికి ఇష్టపడుతున్నావా? తిండి కోసం సమయం గడపడానికి ఇష్టపడుతున్నావా? ఇప్పుడు నిద్రపోవడానికి ఇష్టపడుతున్నావా? నీకు ఇష్టమైన వారితో కలిసి బయటకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? లేదా దేవుడి మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నావా? మరి శ్రేష్టమైనది ఆశీర్వాదం ఒకటేనండి, అది ఎప్పుడు నిత్యం నిలిచి ఉంటుంది. అదేంటంటే దేవుని యొక్క సన్నిధి. ఎవరైతే దేవుని బట్టి ఆనందిస్తారో, సంతోషిస్తారో, దేవుడు మందిరము యొద్ద ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించబడినాడు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, వీటన్నిటికంటే కూడా నాకు నా దేవుడి మందిర ద్వారం ఎదుట ఉండటే నాకు ఇష్టమని. కాబట్టి మనమందరం కూడా అదే రీతిగా దేవుడి మందిర ద్వారం ఎదుట ఉండటానికి ఇష్టపడుతూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపడతాం. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుని మందిరం కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రేమలకు తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క తీర్మానం ఈ యొక్క మందిర ద్వారం ఎదుట ఉండి ఆయా తండ్రి వారిని స్తుతించే వారిగా ఉండుటకు నీ దేవుని పొందుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.